గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా కన్యా రాశి వారికి గోచారం ఎలా ఉందంటే, ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు ఈ నెల మొత్తం కూడా కుంభరాశిలోనే ఉంటాడండి. అంటే మీ 6th హౌస్లోనే ఉంటాడు. రాహు ఏమో 7th హౌస్లో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడండి. నెలంతా కూడా అక్కడే ఉంటాడు. కుజుడు ఈ నెల 1వ తారీఖున మీనరాశి నుండి మేషరాశిలోకి వెళ్తాడు. అంటే 7th హౌస్ నుంచి 8th హౌస్లోకి వెళ్తాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి ఆ తర్వాత మిథున రాశిలోకి వెళ్తాడండి. బుధుని విషయానికి వస్తే జూన్ 14వ తారీఖు వరకు 9వ విల్లైనటువంటి వృషభ రాశిలో ఉండి ఆ తర్వాత 10వ విల్లైనటువంటి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ మీనరాశి నుండి 29వ తారీఖు తర్వాత 11వ విల్లైనటువంటి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. సూర్య భగవానుడి విషయానికి వస్తే జూన్ 15వ తారీఖు వరకు 9వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 10వ ఇంట్లోకి వెళ్తాడండి. అంటే 15వ తారీఖు వరకేమో వృషభ రాశిలో ఉంటాడు, ఆ తర్వాత ఏమో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోనే మీ 9వ ఇంట్లోనే ఈ నెల మొత్తం కూడా సంచారాన్ని కొనసాగిస్తాడండి. కాబట్టి ఈ గోచారం మొత్తాన్ని బట్టి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు అనేవి జూన్ మాసంలో కలిసి రావండి. అయితే మీ కుటుంబ సభ్యులతోనూ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు, గుడ్ టైంని గడుపుతారు. వారి కోసం వారిపైన ప్రేమతో కొంత డబ్బుని కూడా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ స్నేహితుల నుండి కానీ, పాత స్నేహితుల నుండి కానీ, సోదరి నుండి కానీ, మీ సిబ్లింగ్స్ నుండి కానీ మంచి బహుమతిని పొందే అవకాశాలు ఉన్నాయండి. ఈ నెల ప్రథమార్థంలో ప్రయాణాలు చేయటం కానీ, పుణ్యక్షేత్రాలను సందర్శించటం కానీ, గుళ్ళు గోపురాలకు తిరగటం కానీ, బంధువర్గం వారి యొక్క ఫంక్షన్స్కి హాజరవటం కానీ జరుగుతుంది. కానీ కన్యా రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు అయితే జూన్ మాసంలో కలిసి రావండి. అయితే వృత్తి వ్యాపారాలలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. మీ ప్రత్యర్థుల మీద మీదే పైచేయి అవుతుంది. సరైన సమయంలో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఎన్ని గ్రహాలు అనుకూలించినా కన్యా రాశి వారికి మనసు అనేది నిలకడగా ఉండదండి. అంటే మనసులో కొన్ని చెడు ఆలోచనలు అనేవి ఎక్కువ అవుతాయి. మీరు మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తయినా, మీకు సరైన గుర్తింపు లభించినప్పటికీ కూడా ఈ మాసంలో ఎందుకో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి. అంటే ఎంత లాభం వచ్చినా సరే సంతృప్తి పడరు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే 3వ వారం నుండి అనుకూలం అండి. మొదటి 2 వారాల్లో సాధారణంగా ఉన్నా, సామాన్యంగా ఉన్నా, గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా కొనసాగుతున్నా 3వ వారం నుండి మాత్రం కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా మంచి సమయం అవుతుంది. మెయిన్గా మొదటి 2 వారాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయంటే చర్మం పొడిబారిపోతుందండి. చర్మం పైన దద్దుర్లు రావటం కానీ, మంట పుట్టడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. 8వ ఇంట్లో కుజుని యొక్క గోచారం కారణంగా, అంటే జూన్ 1వ తారీఖున మీ 7th హౌస్ నుంచి కుజుడు 8th హౌస్లోకి వెళ్తాడు కాబట్టి, అష్టమ ఇంట్లోకి వెళ్తాడు కాబట్టి ఆ కారణంగా ఆరోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయండి. చర్మం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా స్నానం ఆచరించడం మంచిది. రోజుకు 2 సార్లు అయినా సరే స్నానం ఆచరించాలి. ఎందువలన అంటే ఎక్కువగా చర్మ సంబంధిత సమస్యలు అనేవి సూచిస్తున్నాయి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తలను పాటించాలి. ఎందువలన అంటే బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే సడన్గా మీకు తెలియకుండానే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మెయిన్గా గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి జూన్ మాసంలో. అలాగే కుజుడు ఆవేశాన్ని పెంచే గ్రహం కాబట్టి మీకు కుజుడు అంత అనుకూలించట్లేదు కాబట్టి డ్రైవింగ్ చేసే విషయంలో కూడా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేయవలసి వస్తే డ్రైవింగ్ మీరు చేయకుండా, సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా డ్రైవర్ని పెట్టుకోవటమో లేదా వేరే వారు ఎవరికైతే డ్రైవింగ్ వచ్చో వారికి అప్పగించటం మంచిదండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అలాగే కన్యా రాశిలో జన్మించి ఎవరైతే గృహ నిర్మాణాది పనులు చేపట్టారో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మెయిన్గా ఈ మాసంలోని 10వ తారీఖు నుండి 14వ తారీఖు మధ్య కాలంలో కన్యా రాశిలో జన్మించి ఇంకా పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలమేనండి. ఈ సమయాన్ని వివాహ ప్రయత్నాలకు, సంతాన సంబంధిత ప్రయత్నాలకు వాడుకోవచ్చు. అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ మాసంలో. అయితే ఈ మాసంలో మీకు బాగా కలిసి వచ్చే తేదీలు ఏంటంటే జూన్ 10 నుండి జూన్ 14వ తారీఖు మధ్యకాలం అండి. కలిసి రాని రోజులు, ఆరోగ్య సమస్యలు వచ్చే రోజులు, అలాగే డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజులు ఏవంటే జూన్ 5, జూన్ 16, జూన్ 22, జూన్ 30వ తారీఖు. ఈ 4 తేదీల్లో కూడా కన్యా రాశిలో జన్మించిన స్త్రీలైనా, పురుషులైనా, వ్యక్తిగత విషయాల్లో అయినా లేదా ప్రొఫెషనల్ విషయాల్లో అయినా సరే జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి సమయమేనండి. ఎందుకంటే కొత్త అవకాశాలు లభిస్తాయి. చదువు పైన కూడా ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో ఆశించినటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ నెలంతా కూడా బుధుడు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ పాజిటివ్, కుజుడు అనుకూలంగా లేని కారణంగా ఈ నెగిటివ్ రెండూ కూడా సరిసమానంగా ఉంటాయండి. కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నా మీకు పెద్ద ఒరిగేదేం లేదు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సాధారణంగా బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. కాకపోతే ఇక్కడ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజుడు అనుకూలంగా లేని కారణంగా తొందరపాటుతనం అనేది పెరుగుతుంది విద్యార్థుల్లో. వారికి ఆన్సర్ వచ్చినా సరే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి వేరే దానికి సమాధానం ఇస్తారు. కాబట్టి ఆ ఆతృతను తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఓపికగా, ప్రశాంతంగా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీడియంలో ఉంచుకోవటం మంచిది. కెరీర్ పరంగా, వ్యక్తిగత పరంగా అయితే మంచి సమయం అండి. ఆర్థిక పరంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రేమతో మీ కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం ఖర్చులు చేస్తారు. కెరీర్ పరంగా అయితే అనుకూలం అండి. 3వ వారం నుండి ఇంకా అనుకూలంగా ఉంటుంది. మంచి సమయం అని చెప్పవచ్చు. మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా దాదాపు విజయవంతంగా పూర్తవుతాయి. అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి కూడా మంచి మద్దతు అనేది లభిస్తుంది. ప్రశంసలను కూడా అందుకుంటారు. విదేశాలలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి జీవితంలో మాత్రం ఈ మాసంలో మార్పులు, చేర్పులు అనేవి ఉండబోతున్నాయి. ఆశించిన ఫలితాలు పొందుతారు, కానీ ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి కాలం అండి. కుటుంబ సభ్యుల కోసం, గృహానికి సంబంధించిన వస్తువులను కొనటం కోసం ఎక్కువగానే డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ నెలలో కన్యా రాశి వారు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు లేదా స్థిరాస్తికి సమానంగా విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి. అంటే ఏదో ఒక దానిపైన పెట్టుబడి అయితే పెడతారండి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయరు, కానీ ప్రియమైన వారి కోసం కొన్ని వస్తువులను అయితే కొనుగోలు చేస్తారు. అయితే కన్యా రాశి వారు కుజుడు అనుకూలంగా లేని కారణంగా జాగ్రత్తలు పాటించాలి. మెయిన్గా కన్యా రాశి వారు పొలిటికల్ విషయాల్లో, అంటే మీకు అవసరం లేని విషయాల్లో తలదూర్చి చిక్కులు, చికాకులను కొని తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి పాలిటిక్స్ అనేది మీకు అనవసరం అనుకోండి. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కన్యా రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, అంటే వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, కన్యా రాశిలో జన్మించిన వారికి వచ్చే జూలై, ఆగస్టు మాసాల్లో ఎలా ఉంటుందని కూడా ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.